నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున మేషరాశి వాళ్ళకి ఎక్కువ చేసే కార్యక్రమాల్లో శ్రమ అనేది అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అలాగే చిన్ననాటి మిత్రుల్ని కలవడం, అలాగే ఆకస్మికంగా ఎక్కువ ఖర్చులు చేసుకునే పరిస్థితులు రావడం, అంతేకాకుండా ఏదన్నా కొత్త వాటి మీద పెట్టుబడులు పెడితే వాటికి సంబంధించిన విషయాల్లో వ్యక్తుల్ని కలవడం, ఇలాంటి వాటితో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అది ఇంట్లో కుటుంబ సభ్యుల విషయంలో వారి ఆరోగ్య రీత్యా వైద్యుల సంప్రదింపులు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమం కూడా మీకు అనుకూలమైన విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆశించిన ఫలితాలు పొందుతూ దాంట్లో విజయాలు సాధించడానికి ఎక్కువ కృషి చేస్తారు. కమ్యూనికేషన్ బాగుంటుంది, నిర్ణయాలు బాగుంటాయి, సామర్థ్యం బాగుంటుంది. శక్తివంచన లేకుండా కృషి చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులు, మామూలు మిత్రులు అందరితో అంటే మిత్ర బృందంతో కలిపి చక్కగా ఈ రోజును గడపడం లాంటిది. వారితో దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో మీరు ఏదైనా ఫోన్ కమ్యూనికేషన్ దాకా, అలాగే సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు చాలా యాక్టివ్గా దాంట్లో పాల్గొనడం, సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ ఇలాంటివి చేసే వాళ్ళకి మొదలైన వాళ్ళందరికీ కూడా అనుకూలమైన సమయంగా ఒకటి మనం దీన్ని భావించవచ్చు. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాం. ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా వృత్తి విషయంలో కూడా అంటే సంపాదనకి అంటే మీకు రావాల్సిన ఆదాయానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్, అలాగే దానికి సంబంధించిన ఆదాయాన్ని అందుకునే అవకాశాలు, దాంతోపాటుగా దూర ప్రదేశాల్లో వృత్తిపరంగా నూతన అవకాశాలు, లేకపోతే దూర ప్రదేశాల నుంచి అవకాశాలకి సంబంధించిన ఏదైనా టెలిఫోన్ ద్వారా కూడా మీకు ఏదైనా ఇంటర్వ్యూ లాంటివి రావడం, వృత్తిలో అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నాలు చేయడం, వృత్తిలో నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు, విదేశాలలో అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, అలాగే మీ క్రియేటివిటీకి సంబంధించిన వృత్తులలో అభివృద్ధి, ఐటీ మొదలైన వాటికి సంబంధించిన వాటిల్లో అవకాశాలు మొదలైన దానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాలు చూస్తే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెద్దల్ని కలుస్తారు, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాల మీద ఎక్కువ మనసు ఉంటుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులు, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ PhDలు కానీ, లేకపోతే ఏదైనా డిలిట్లు కానీ, వాటికి సంబంధించిన విద్యలు, లేకపోతే MSలు ఇలాంటివి చేయడానికి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వీటికి సంబంధించిన వాటిల్లో ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అభిరుచిని ఉపయోగించుకొని నూతన ప్రయత్నాలు చేయడం, దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడం లాంటివి మొదలైన దానికి ఆస్కారం అనేది ఉండడం అనేది ఒకటి. అలాగే దాంతోపాటుగా గృహంలో ఉండే వాతావరణం, గృహానికి సంబంధించిన వస్తువుల యొక్క కొనుగోలు కొరకు వీటి మీద కూడా ఎక్కువ దృష్టి సారిస్తారు. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత దృష్టి కేటాయించాలి. అంటే సమయానికి ఆహార స్వీకరణ కానీ, తర్వాత విశ్రాంతి కానీ ఇలాంటివి అవసరం. అలాగే ప్రయాణాలు అనేవి చేయడం వల్ల కొంత ప్రెషర్ అనేది అధికంగా ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు కొంత చికాకును కలిగించే అవకాశం లాంటి దానికి అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా తోబుట్టువులతో కానీ, అలాగే దాంతోపాటు ప్రియమైన మిత్రులతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా తగినంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అంటే మిత్రులు కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన కొలీగ్స్ ఎవరితోనైనా సరే మాటల వల్ల ఇబ్బంది లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు, ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన చర్చలు, సమావేశాలు ఇలాంటివి ఆకస్మికంగా వాయిదా పడడం, లేకపోతే జరుగుతున్నది కొంత డిలే అవ్వడం, వీటి వల్ల కూడా కొంత చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటిలోనూ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు?
కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క పరిచయాలతో అనుకూలతలు పెంచుకునే విధంగా ముందుకు పడతారు. అలాగే గృహ వాతావరణంలో ముఖ్యంగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలు కానీ భాగస్వామితో కానీ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వారితో కలిపి ఏదైనా లాభదాయకమైన విషయాలు చర్చలు చేయడానికి ఆస్కారం. అలాగే వారి యొక్క అభివృద్ధి నిమిత్తం అంటే వారు ఏదైనా దూర ప్రదేశాల్లో వారికి వృత్తిపరమైన విషయాల్లో అవకాశాలు లాంటివి రావడం కానీ, లేకపోతే వారికి ఏదైనా పోటీ పరీక్షల్లో నెగ్గడం కానీ, వారి అభివృద్ధి రీత్యా నూతన విషయాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా చెప్పొచ్చు. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే ప్రవచనాలు, ప్రవచనకర్తలు మొదలైన వాళ్ళని కలవడం, అలాగే ఆశీస్సులు తీసుకోవడం, పుణ్యనది స్నానాలకు అవకాశం లాంటిది. అలాగే రుణాలు ఏమన్నా ఉంటే చెల్లించడం, అంటే ఇంతకుముందు మీరు తీసుకున్న లోన్స్ ఏమైనా ఉంటే దాని రిలేటెడ్గా ఖర్చులు, ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఆ విషయాల్లో మీరు చాలా చక్కగా వాళ్ళ మీద విజయం సాధించే విధంగా నైపుణ్యాలు సాధించుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిరీత్యా మీ యొక్క ఎదుగుదల విషయంలో ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో మీరు చాలా చక్కగా చాకచక్యంగా తప్పించుకుంటూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే సృజనాత్మకత శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కొరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. వారి అభివృద్ధి మీరు ఆశించిన స్థాయిలో మీకు అంత సంతృప్తిని ఇవ్వకపోవడం వల్ల కొంత సంతానంతో కూడా మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే మీ ఆలోచనలకి తగిన విధంగా లేకుండా వాళ్ళు కొంత డైవర్ట్ అయ్యే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండడం బట్టి కొంత మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ మొత్తానికి మీ తెలివితేటలతో వాళ్ళని సరైన విధంగా టర్న్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేసి అందులో చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు చూస్తే మూల, పురుషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద కన్నా గృహ వాతావరణం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఆ గృహ వాతావరణం కూడా ఏదైనా మీరు దానికి సంబంధించి భాగస్వామ్య వ్యవహారాల్లో ఏదైనా పెట్టుబడుల గురించి, స్థిరాస్తుల కోసం, స్థిరాస్తుల పెట్టుబడుల కోసం మొదలైన వాటి కోసం ఎక్కువ కృషి చేస్తారు. ఆ విషయంలో కొత్త వాటి మీద ఏదైనా లోన్ తీసుకుని ఏదైనా చేయడానికి ప్రయత్నాలు చేసినా వీలైనంత వరకు ఇతరులతో మీరు మోసపోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అయితే ముందుకు వెళ్ళాలి. అంటే అది ఇంట్లో స్త్రీల యొక్క ఆరోగ్యం కావచ్చు, ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం కావచ్చు, ఏదైనా కొత్త వస్తువులు కొనడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అది అనవసరమైన ఖర్చులు కాకుండా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కాకుండా ఉండే విధంగా మీరు ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఏదైనా ఉన్నా దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంది. మకర రాశి. అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. ఆగిన పనులు ముందుకు పెడతాయి. గృహ వాహన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతానం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది. వారి యొక్క అభివృద్ధి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా మ్యాచ్ అవుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి. వారి కొరకు మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయం కావచ్చు, వారి విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాలు కావచ్చు, మొదలైన వాటన్నిటికి కూడా అనుకూలమైన సమయంగానే ఉంది. మీ యొక్క ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ సామర్థ్యాలు అన్నిటినీ కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. మీకు మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, ఆహార స్వీకరణ విషయాల్లో కానీ, వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా గృహంలో తల్లిదండ్రులతో ఏ రకమైన ఘర్షణాత్మకమైన వాతావరణం రాకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులు ఇద్దరి యొక్క విషయస్ని కూడా సంపూర్ణంగా గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదించడం, వారి ద్వారా నూతన అవకాశాల కొరకు మీరు గట్టిగా ప్రయత్నం చేయడం మొదలైన దానికి అవకాశం ఉంది. మీనరాశి.
చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే మీ యొక్క సెల్ఫ్గా మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. సొంత నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలంగా ఉంది. భాగస్వామి వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం మొదలైన వాటి మీద మీకు ఆసక్తి కొంత తగ్గడం, లేకపోతే దాంట్లో మీరు ఆశించిన స్థాయిలో ముందుకు లేదన్న ఆలోచనలు కొంత అధికంగా ఉన్నప్పటికీ దాన్ని మళ్ళీ మీకు మీరే మోటివేట్ చేసుకొని ఎలాగైనా సరే ఒక ప్రయాణాల విషయంలో కానీ, సృజనాత్మకత విషయంలో కానీ, రైటింగ్ స్కిల్స్ని పెంచుకోవడంలో కానీ, కొత్త అవకాశాలు రావడంలో కానీ మీరు చక్కగా కృషి చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి.